మీరిచ్చే స్టేట్మెంట్లు నమ్మే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా మీరు అధికారంలోకి రావడానికి గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే పరిస్థితి లేదు. అందులో ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీలు అయితే ఏమి, అభివృద్ధికి సంబంధించి కావచ్చు, సూపర్ 6 హామీలు కావచ్చు, వీటేటిని పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా అన్ని స్థాయిల్లో అవినీతి చెయ్యడమే కార్యక్రమంగా మీరు మీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుండి 150 రూపాయల కోసం కూడా కక్కుర్తుపడి రాష్ట్ర ప్రజలను పీడించే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జరుగుతున్న విషయం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం కోసము మీరు పెద్దలు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు. ఆయనకి మంత్రిమండలి హోదా కల్పించి ఈరోజు ఆయన నైతిక విషయాల గురించి, నైతిక విలువలు పెంపొందించడం గురించి క్లాసులు ఇవ్వాల్సింది విద్యార్థులకో లేదా యువతకో కాదు. ఫస్ట్ మీ పార్టీకి సంబంధించిన నాయకులు, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు నైతిక విలువలు అంటే ఏంటో అనేది క్లాస్ ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దేశంలో మాట తప్పడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రికార్డు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. ముందు మీరు నైతిక విలువలు నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరిచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము, బీసీలను అభివృద్ధి చేస్తాము, బీసీలకు నిధులు కేటాయిస్తామని చెప్పి అనేక రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ప్రతిరోజు ఏదో ఒక రకంగా బీసీలపైన దాడులు జరుగుతున్నాయి. బీసీ నాయకులపైన, బీసీ సమస్యలకు సంబంధించిన ఉద్యమం చేసే వాళ్ళపైన అనేక రకాలుగా వేధింపులు పడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ పట్టించుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం లేదు. కనీసం మీరు ఇచ్చిన బీసీ రక్షణ చట్టం హామీ కూడా మీకు గుర్తు లేదంటే ఈరోజు గత 1980 నుండి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు, ముఖ్యంగా బీసీల విషయంలో. ఎందుకంటే 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పటి ప్రభుత్వము, అప్పటి ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన మురళీధరన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుని ఇప్పటి వరకు కనీసము బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీల అభివృద్ధి చెందాలంటే 44% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో కల్పించాలని చెప్పి 1983లో మీ ప్రభుత్వం నియమించిన మురళీధరన్ కమిషను రిపోర్ట్ ఇస్తే ఈ రోజు వరకు దాన్ని ఆ దిశగా చర్యలు తీసుకునే దిశగా కూడా అడుగులకు ముందుకు వెయ్యలేదంటే బీసీలను మీరు ఎంతగా వంచిస్తున్నారో మీరు ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. మీరు చెప్తున్నారు నిన్న 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, 30 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పి ఈ 30 సంవత్సరాల జీవితం అంతా బీసీలను వంచే కార్యక్రమం చేశారు, రైతులను వంచే కార్యక్రమం చేశారు, మహిళలను వంచే కార్యక్రమం చేశారు, ఈ రాష్ట్ర సంపదని పూర్తి స్థాయిలో దోపిడీ చేసే కార్యక్రమం చేశారు తప్ప ఎక్కడ నిర్మాణాత్మకమైన అభివృద్ధి కోసం కానీ లేదంటే మరో రకంగా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గతంలో బ్రిజేంద్ర కుమార్ కమిషన్ లాంటి వారు ఇచ్చిన తప్పుడు తీర్పు వల్ల కర్ణాటక ప్రభుత్వము ఆల్మట్టి డ్యామ్ను ఎత్తు పెంచి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేస్తుంటే ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకోవడం లేదు. రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు, తీర ప్రాంతంలో ఉన్న భూములను బలవంతంగా లాక్కుంటున్నారు, మత్స్యకారులను ఇబ్బంది పెడుతున్నారు, మహిళలపైన దాడులు జరుగుతుంటే దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఏ ఒక్క సమస్య పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేకుండా ఈరోజు దోపిడీనే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, మీరు ఏదైతే గతంలో హామీ ఇచ్చారో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు
అన్ని స్థాయిల్లో 44% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మనం పక్కన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో చూసాము. అక్కడ ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఒక తప్పుడు హామీతో దీనిపైన ఒక కుట్ర పన్ని ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడంతో పాటు బీసీలను వంచే కార్యక్రమం చేశారు. అలాంటి ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే చెప్తున్నాను, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అదేవిధంగా సమగ్ర కులగణన గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ప్రకటన చేయాలి. మీరు సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలి తప్ప మరో రకంగా బీసీలను వంచే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో బీసీలతో కలిసి ఉద్యమం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. బీసీలకు సంబంధించిన సమస్యలపైన అదేవిధంగా సమగ్ర కులగణనకు సంబంధించి కావచ్చు, 44% రిజర్వేషన్ల అంశంకు సంబంధించి కావచ్చు, తొందరలోనే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చర్చా వేదిక బీసీ నాయకులు అన్ని కుల సంఘాల నాయకులతో కలిసి చర్చా వేదిక ఏర్పాటు చేయబోతున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకొని న్యాయం చేసేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే అరాచకాలు జరిగాయో దానికి 10 రెట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనసాగిస్తోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు బీసీవై పార్టీ మహిళల తరపున, యువత తరపున, రైతుల తరపున అదేవిధంగా బీసీల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎన్ని వేధింపులు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.